మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఖరీదైన కార్లలో తిరుగుతూ ఇన్స్టా రీల్స్తో యువతని మోసం చేసిన కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు చంద్రశేఖర్ను జూబ్లీహిల్స్ పోలీసు విచారించారు. చంద్రశేఖర్కు సుమారు 25 మంది యువతులతో పరిచయాలు ఉన్నట్టుగా గుర్తించారు. జూబ్లీహిల్స్కి చెందిన 15 ఏళ్ల బాలికను మాయమాటలతో లొంగదీసుకుని లైంగిక దాడికి పాల్పడ్డట్టుగా తేలింది. పని మనిషి సాయంతో ఇంట్లోకి దూరి బాలికపై లైంగిక దాడి చేశాడు చంద్రశేఖర్. అలాగే తన వల్లో పడ్డ యువత నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్టుగా కూడా గుర్తించారు. అయితే చంద్రశేఖర్ చేస్తున్న నేరాల గురించి తెలిసినా అతని తల్లి మేనమామ పట్టించుకోలేదని తెలుస్తుంది. అతని తల్లి మేనమామపై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. చంద్రశేఖర్తో పాటు అతని సోదరుడు రాజీవ్, స్నేహితులు ముఠాగా ఏర్పడి దందాలు చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. అలాగే చంద్రశేఖర్ సోషల్ మీడియా అకౌంట్లు, బ్యాంక్ అకౌంట్స్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. రైట్, ఈ సోషల్ కీచకుడికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, చెప్పండి, ఒక పెద్ద నెక్సెస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యులతో పాటు ఫ్రెండ్స్తో ఒక ముఠాగా ఏర్పడి ఇదంతా చేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఏం చెప్తున్నారు పోలీసులు? హరి, జూబ్లీహిల్స్ ఏరియాలో చంద్రశేఖర్ అలియాసు అర్జున్ అనే ఒక వ్యక్తి ఇన్స్టాగ్రామ్ వేదికగా చేసుకొని కొంతమంది యువతలకు, అందులో మైనర్లు ఎక్కువగా ఉన్నారు, 20-25 మంది వరకు ఉన్నారు. అయితే ఈ విధంగా కీచకమైనట్టుగా పనులకు ఒడిగట్టాడు అర్జున్. ఆ తర్వాత కేసు నమోదైంది. ఫోక్సో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అర్జున్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కటకట్టలోకి పంపించి ఆ తర్వాత మళ్ళీ కస్టడీలో తీసుకున్నారు. కస్టడీ పిటిషన్ వేసి కస్టడీలో తీసుకున్నారు. కస్టడీ పిటిషన్ వేసుకున్న తర్వాత కస్టడీలో తీసుకొని విచారిస్తే విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 20-25 మంది అమ్మాయిలకు, దాంతోపాటు యువతలకు ఈ విధంగా రకరకాలుగా ట్రాప్ చేసి రకరకాలుగా హింసకు గురి చేశారని ఆ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలియదు చెప్పుకోవచ్చు. అయితే అర్జున్ ముందుగా ఏం చేస్తారంటే కొంతమంది రిచ్గా ఉన్నటువంటి అమ్మాయిలకు వెరవేస్తేందుకు ముందుగా ఈయన కూడా రిచ్గా కనపడేందుకు కొన్ని విలాసవంతమైన కార్లను రెంట్కు తీసుకొని ఆ తర్వాత వాటిని వీడియోలు తీయటం, అందులో ఎక్కే సమయంలో దిగే సమయంలో వీడియోలు చేసేది, ఆ విధంగా రిచ్గా కనిపించేసి ఈ విధంగా అమ్మాయిలకు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసేసి ఆ విధంగా వాళ్ళకి ఎరే చేసేది. దాంతో ఆ విధంగా కొంతమంది పరిచయాలు చేసుకొని అదే ఇంట్లో ఏ ఇళ్లలో అయితే అమ్మాయిలు ఉంటారో వాళ్ళ నుంచి అదే ఇళ్లలో కూడా పని మనుషులతో కూడా పరిచయాలు పెట్టుకొని ఏ సమయంలో వాళ్ళ తల్లిదండ్రులు వస్తున్నారు, అమ్మాయిలకు సంబంధించి కావచ్చు, యువతలకు సంబంధించి ఏ సమయంలో తల్లిదండ్రులు వస్తున్నారు, తల్లిదండ్రులు ఏ సమయంలో డబ్బులు ఇంట్లోకి తీసుకొస్తున్నారన్న అంశాన్ని పక్కగా తెలుసుకొని పని మనుషుల ద్వారా పక్కగా సమాచారం తెలుసుకొని ఆ సమయంలో ఈ అమ్మాయికి గతంలో ఉన్నటువంటి న్యూడ్ ఫోటోలు, అయితే పబ్బుల్లో తిరిగినాయి కావచ్చు, గతంలో బయట తిరిగినట్టు న్యూడ్ ఫోటోలు కావచ్చు, ఇవన్నిటిని కూడా ఒక ఫోటో షేర్ చేసి ఆ తర్వాత మిగతా ఫోటోలు కూడా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తాను, సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించడంతో మీ ఇంట్లో డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బుల్ని పలానా దగ్గర తీసుకొచ్చేసి ఇస్తే ఈ విధంగా బాగుంటుంది, లేదంటే ఈ విధంగా ఇన్స్టాగ్రామ్లో చేస్తామంటూ ఈ విధంగా రకరకాలుగా మభ్యపెట్టి చాలా మందిని 20-25 మందిని ఈ విధంగా చేయడంతో పోలీసులకు కేసు నమోదు చేసిన తర్వాత అర్జున్ అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశాలకు సంబంధించి అర్జున్ చేసేటువంటి ఇలాంటి కీచక అంశాలు ఇలాంటి అంతా కూడా ఆ తల్లిదండ్రులకు కూడా తెలుసు. ముఖ్యంగా మీనా కుమారికి కూడా, తల్లి మీనా కుమారి తెలుసు, మేనమావకు తెలుసు. అయినప్పుడు కూడా అర్జున్ని వారించకపోవడం, అర్జున్కి సహకరించినట్టు కూడా పోలీసులు గుర్తించారు. అయితే రేపో మాపో మీనా కుమారి కావచ్చు, మేనమావని కావచ్చు, వాళ్ళని కూడా అదుపులో తీసుకొని విచారించడానికి అవకాశం ఉంది. ఇంకొక అంశం ఏంటంటే పోలీసులు కూడా చెప్పేది ఏంటంటే గతంలో కూడా పదే చెప్పారు, ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలు ఏ ప్లాట్ఫామ్, ఏ సోషల్ మీడియాని ఎక్కువగా చూస్తున్నారు, అందులో ఏం జరుగుతుందన్న అంశాన్ని గమనిస్తే బాగుండేది. ఎందుకంటే ఇవాళ జరిగినట్టుగా 20-25 మంది యువతులు కావచ్చు, మైనర్లు కావచ్చు నష్టపోవడానికి, వాళ్ళు ఇబ్బంది కావడానికి, మానసికంగా క్షోభని అనుభవించడానికి తల్లిదండ్రులు సరిగా పట్టించుకోకపోవడం ఈ సంఘటన జరిగింది. అందుకనే పోలీసులు కూడా అదే చెప్పేది, తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలు ఏ ప్లాట్ఫామ్ చూస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారా, ఫేస్బుక్ చూస్తున్నారా, అందులో ఎవరైనా బెదిరిస్తున్నారా అన్న కోణంలో కూడా తల్లిదండ్రులు చూసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇలాంటి అర్జున్లు కావచ్చు, ఇలాంటి అర్జున్ అలియాస్ చంద్రశేఖర్ ఇలాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళంతా మోసం చేసేటువంటి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలని పోలీసులు కూడా సూచిస్తున్నారు. హరి, రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.